కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ లో పాటు నారాయణగిరి 9 షెడ్స్ నిండిపోవడంతో శ్రీవారి దర్శనం కోసం 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. గత 3 రోజుల నుంచి తిరుమలలో భారీ రద్దీ నెలకొనగా నిన్నటి నుంచి చిన్నపాటి వర్షం పడుతూ ఉండడంతో క్యూ లైన్ లో వెళ్లేందుకు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల టైం కూడా పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ దీపికా, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 14వ తేదీ అంటే ఏదైతే ఆగస్టు 15 సెలవు దినం కావడం, మరోవైపు శనివారం కృష్ణాష్టమి కావడం, ఇటు ఆదివారం, ఇటు వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి అయితే భారీగా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రోజు ఇచ్చేటువంటి సర్వదర్శన టోకెన్లు కేవలం 20,000 టోకెన్లు, ఇటు ఏదైతే నడకదారి ఏదైతే శ్రీవారి మెట్టు వస్తున్నటువంటి ప్రాంతాల్లో అక్కడ వచ్చేటువంటి నడకదారికి సంబంధించిన టోకెన్లు అన్ని కలిపి 25,000 టికెట్లు ఉండడంతో భక్తులు ఈ తీసుకున్న భక్తులు మాత్రమే దర్శనానికి వెళ్తున్నారు. మిగతా వాళ్ళు భక్తులు ఈ టోకన్ దొరక్క నేరుగా తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 14వ తేదీ ముఖ్యంగా 30 కంపార్ట్మెంట్లు నిండిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళా 15వ తేదీ పూర్తి స్థాయిలో అంటే 24 గంటల సమయం పట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కానీ అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా ఇటు బయట క్యూ లైన్ వేసిన పరిస్థితి ఉన్నాయి. అంటే 15వ తేదీ సాయంత్రం నుంచి పూర్తి స్థాయిగా గోగర్భ డ్యామ్ నుంచి ఏదైతే భక్తులు ఎంట్రీ అయ్యారు, ముఖ్యంగా 5 కిలోమీటర్ల పైన క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ తిరుమలలో కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం శిలాతోరణం అంటే సుమారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్యూ లైన్ లో భక్తులు ఎంటర్ అవుతున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనం వీరికైతే 22 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. ఏదేమన్నప్పటికీ భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకి ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, నీళ్లు, పాలు అందించాలని చెప్పేసి టీటీడీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్యూ లైన్ల ప్రాంతాల్లో తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చిన్నపాటి వర్షం పడుతూనే ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో భక్తులు ఆ క్యూ లైన్ లోనే తడుస్తూ వెళ్తున్న పరిస్థితి ఉంది. శాశ్వత క్యూ లైన్లు కొన్ని చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని చోట్ల తాత్కాలిక క్యూ లైన్ల వల్ల ఈ వర్షం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అద్దె గదులు కూడా అంటే 2 రోజుల నుంచి శ్రీవారి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఏదైతే అద్దె గదులు ఏదైతే పూర్తిగా ఖాళీ చేయకపోవడంతో కొత్తగా వచ్చేటువంటి భక్తులకి అద్దె గదులు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ అద్దె గదులు దొరకట్లేదని చెప్పేసి భక్తులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మరోవైపు శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఏదైతే ఈ లడ్డు ప్రసాదం తీసుకోవడానికి కూడా భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా సుమారు 2 గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండి లడ్డూలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి బయటికి వచ్చేటువంటి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే వర్షం పడుతుండడంతో ఇటు చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముసలి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్సే కాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ చాలా మంది ఏదైతే దర్శనానికి వెళ్ళి వచ్చే వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా దీని వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఇటు వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఇదే రద్దీ రేపటి సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఏదైతే వారికి సంబంధించినటువంటి ప్రయాణాలు చూసుకొని ఏదైతే తిరుమలకి రావాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే స్వామివారి దర్శనానికి సంబంధించి 3 రోజుల నుంచి చూస్తున్నట్టయితే రోజు 24 గంటలు సమయం పడుతున్న పరిస్థితి ఉంది. భక్తులు పూర్తి స్థాయిలో తమ ప్రయాణాన్ని చూసుకొని ఇక్కడికి రావాలని టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది.